హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఒక 3 అరటికాయలు తీసుకున్నాను. వాటి తొడిమెలు ముందు భాగం కొంచెం కట్ చేసుకొని మీ ఇష్టం పీలర్తో కానీ మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చాక్తో కానీ దాన్ని పొట్టు తీసేయాలి. కొంచెం మందంగా ఉంటుంది కానీ చాక్తో అయితే ఈజీగానే వస్తుంది. మొత్తం ఆ గ్రీన్ కలర్ మొత్తం పోయేలాగా మంచిగా నీట్గా పొట్టు మొత్తం తీసేసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకొని వాటర్లో వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం బ్లాక్ కాకుండా బాగుంటాయి. వాటిని కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా. మీరు మీ ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే సన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం బజ్జీలు చేసినప్పుడు ఉడకవు. కొంచెం సన్నగా కట్ చేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. మంచిగా ఉడుకుతుంది బజ్జీ. సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అరటికాయ బజ్జీలు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీ తగినంత శనగపిండి తీసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్, కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, కొంచెం లైట్గా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం సోడా వేసుకోండి. ఓమని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఓమా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మంచి డైజెషన్ అవుతుంది. ఓమని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కారం అవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మొత్తం కారం ఉప్పు అవన్నీ నీట్గా కలిసేలాగా కలుపుకొని ఏం ఉండల్లాగా లేకుండా మంచిగా దాన్ని చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి పోసేసుకుంటే లూజ్ అవుతుంది. అందుకనేసి తగినన్ని వాటర్ కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అరటికాయ బజ్జీలకు వాటికి పర్ఫెక్ట్గా ఎలా అయితే వేయడానికి వీలుగా ఉంటుందో అలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్క పెట్టడం వల్ల కొంచెం మంచిగా వస్తాయి బజ్జీలు. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా హీట్ చేసుకొని హీట్ అయినాక ఒకసారి చెక్ చేసుకొని అరటికాయ బజ్జీలు వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అరటికాయ బజ్జీలు వేసుకోవడమే. ఇంకా వేసుకొని క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికేలాగా డీప్ ఫ్రై చేసి వాటిని మనం సన్నగా కట్ చేసాం కాబట్టి మంచిగా లోపల ఉడుకుతాయి. ఏం పచ్చిగా ఉండదు. మంచిగా డీప్ ఫ్రై చేసి వాటిని సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్.